జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 839వ నామాన్ని మనం చేరుకున్నాం. ఈరోజు అమ్మవారి పేరు మహాదుర్గా. ఓం మహాదుర్గాయై నమః. దుర్గమమైనది అంటాం. నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాల జ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. గుర్తొస్తుందండి. దుర్గమమైనటువంటిది అమ్మ అంటే ఆలోచించి ఆవిడ యొక్క శక్తిని మనం అర్థం చేసుకోవటానికి వీలైనటువంటి తత్వం కాదు, అవాంగ్మానస గోచరమైనటువంటిదమ్మ. అలాగే దుర్గమమైనటువంటి కోట అనే పదం కూడా మనం కథలలో వింటుంటాం. రాజుల యొక్క కోటలు అంటే శత్రు దుర్భేద్యమైనటువంటిది అని అర్థం. దురాచారములను మన దగ్గరికి రానివ్వకుండా ఉండునటువంటిది అని అర్థం. అటువంటి అమ్మని మహాదుర్గా, మన దగ్గరికి మన దరిదాపులకు కూడా చెడుని రానివ్వకుండా ఉండేటటువంటి తల్లి అని అర్థం. అమ్మవారిని ప్రార్థిద్దాం. మహాదుర్గా నామంతో 11 సార్లు. మనం మొదటి నుంచి రాలేదు కదా అని కాదు, ఈ రోజు నుంచి ఈ నామం నుంచైనా కూడా మనం 1000 రోజుల తపస్సులో పాల్గొనవచ్చు. నామాన్ని 11 సార్లు మినిమం పలుకుదాం, మ్యాక్సిమం మన అవకాశం. ఓం మహాదుర్గాయై నమః. 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 ఓం శ్రీయై నమః. జై శ్రీకృష్ణ.